నమస్కారం అండి. నా పేరు అల్లంపల్లేశ్వరరావు. నేను మాట్లాడిన కారణం మన నర్సీపట్నానికి బచ్చా, లుచ్చా, నీచ్ కమీనే అని ఎవరన్నా ఉన్నారంటే అది ఏకైక వ్యక్తి ధనిరెడ్డి మధు. ఒరే బచ్చా, ఏటి మాట్లాడుతున్నారా నువ్వు? ఎక్స్ ఎమ్మెల్యే గారిని ఏటి మాట్లాడుతున్నారా నువ్వు? ఒరే, నువ్వు ఒక కౌన్సిలర్గా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారా? ముందు నువ్వు మాట్లాడడం నేర్చుకోరా బచ్చా, లుచ్చా. ఏటి ఎక్స్ ఎమ్మెల్యే గారిని అలా మాట్లాడుతారా నువ్వు? నీ సంబోధనలు నీ మాట్లాడరా? నీకు ఉత్తమ కౌన్సిలర్ అవార్డు కానీ ఉత్తమ బచ్చా అవార్డు కానీ ఇవ్వర్రా. కొద్దిగా ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడరా బాలబచ్చా, లుచ్చా. ఏటంటావు మధు? అయ్యన్న పాత్రుడి గారు ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, అది ఓర్వలేక రాలేదని చెప్తున్నారు. ఒరే లుచ్చా, అది ఎప్పుడు చెప్పారా? ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేస్తారా అయ్యన్న పాత్రుడి గారని ఎప్పుడు చెప్పారు? ఏ కౌన్సిలర్కైనా సరే నోటీస్ పంపించారా? కమిషనర్ గారు ఈరోజు పొద్దున్న 9:30కి మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఈరోజు తెలియపరచడం జరిగింది. నీకు తెలుస్తుంది లేరా, ఎందుకంటే నీకు చెప్పకపోతే నువ్వు అలుగుతావు, మొహం అని పెట్టుకున్న బొంగ మొహం పెట్టుకో. కాబట్టి నీకు తెలుస్తుంది. నీకు తెలిసిందని చెప్పి అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా. ప్రోటోకాల్ గురించి నువ్వు మాట్లాడుతావు, నర్సీపట్నం అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతావు. ముందు నువ్వు శుభ్రంగా మాట్లాడడం నేర్చుకోరా బచ్చా, లుచ్చా. ధనిరెడ్డి మధు, నువ్వు మాట్లాడుతున్న ప్రోటోకాల్ గురించి నువ్వు మాట్లాడితే నర్సీపట్నం ప్రజలందరూ నవ్వుతున్నారు, అభిషేకంలో ముఖ్యంగా నవ్వుతున్నారు. నీ మాట తీరు కానీ నీ వ్యవహారం కానీ నువ్వు ఒక రాజకీయ కౌన్సిలర్గా ఉండడానికి అనర్హుడిగా భావిస్తున్నారు అంతా. నీలాంటి పనికిమాలి ఎదవనే బచ్చాని కౌన్సిలర్గా చేసుకున్నందుకు మీ వార్డు ప్రజలు నవ్వుకుంటున్నారు, బాధపడుతున్నారు. ఎందుకురా మాట్లాడుతావు నువ్వు? ఏదో పెద్ద ఒక మాట జారిపోతే గొప్ప అనుకున్నావు ఏంటి? ముందు సక్రమంగా మాట్లాడడం నేర్చుకో. ఇంకో మాట అంటావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. ఒరే బచ్చా, ఆల్రెడీ మీ పార్టీ వృద్ధుల పార్టీ. మీ పార్టీ భూస్థాపితం అయిపోయిన పార్టీనే జనసేన, బీజేపీ. ఇలా లేపితే ఆ రెండింటి భుజాల మీద ఇలా పట్టుకొని నిలబడింది. అందులో ఏ భుజం జారిపోయినా సరే మీ పార్టీ భూస్థాపితం అయిపోతురా. బద్మాస్ బచ్చా, తెలుసుకోరా. ఒరే జగన్మోహన్ రెడ్డి గారు మగాడురా, వీరుడురా. ఒరే పోరాటం తెలిసినటువంటి నాయకుడురా బచ్చా. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మంచి స్వింగ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎదురెళ్ళి నిలబడ్డాడు రా బచ్చా. మీలాగా ఉంగోని దాగోని. మరి మీకు నిజంగా దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి రా. తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఉంది కదా, సింగిల్గా పోటీ చేయండి రా. ఒక జగన్మోహన్ రెడ్డి గారి కోసం భయపడి సింగిల్గా పోటీ చేయలేనటువంటి దమ్ము లేనటువంటి లుచ్చా నువ్వు మాట్లాడతావు. లుచ్చాగే మీ పార్టీ కూటమితోటి బీజేపీ జనసేనతో పొత్తులు పెట్టుకొని గెలిచినటువంటి పార్టీరా. మీది భూస్థాపితం అయిపోతే మిమ్మల్ని అలా లేపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తాడో, మీకు నిజంగా నెక్స్ట్ అయినా సరే దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి రా. అప్పుడు ఎవడో భూస్థాపితం అయ్యాడో తెలుస్తుంది. బచ్చా మాటలు మాట్లాడడం మానే. లేకపోతే రానున్న రోజుల్లో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి కూడా రానున్న రోజుల్లో ప్రజలు చెప్పులతోటి దెబ్బలు తగిలేటట్లు చేస్తారు. బచ్చా, ధనిరెడ్డి మధు, నోరు అదుపులో లేకపోతే చెప్పు దెబ్బలు తప్పవు, గుర్తుపెట్టుకో. నీకు ఓట్లేసినటువంటి నీ ప్రజలే నిన్ను చెప్పుతో కొట్టే రోజులు దగ్గరగా ఉన్నాయి. కంగారు పడకో బచ్చా. రాజకీయం అనేది ఎప్పుడు ఒకవైపు ఉండదు. మిమ్మల్ని గతంలో కూర్చోబెట్టారు ప్రజలు, అర్థమైందా? అది మర్చిపోక బచ్చా. ఎక్కడి నుంచి వచ్చాము, ఎప్పుడు వచ్చామనేది కాదు రా లుచ్చా. కంగారు పడకో, ఓకేనా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎక్స్ ఎమ్మెల్యే గారిని మర్యాదగా మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు, ప్రశ్నించు. అంతేగాని అన్పార్లమెంటరీలాగా నువ్వు మాట్లాడావనుకో, నీకు అన్పార్లమెంటరీ
లాంగ్వేజ్ ప్రకారమే నీకు కూడా పగిలిపోద్ది అనమాట. ఏంటి ధనిరెడ్డి మధు బచ్చా నడిచిపట్టడానికి పెద్ద లుచ్చా చాలు. ధనిరెడ్డి మధు ఇంక చాలులే, ఇంక ఎక్కువైతే నీకు కూడా మళ్ళీ నువ్వు అభిషేకాలు తిరగలేవు. అర్థమైందా? జాగ్రత్త.